రాగి సంగటి అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. అసలు సంగటి అలా తింటుంటే దాంతో మనం నాన్ వెజ్ అంటే ఇంకసలు ఏ1 కాంబినేషను నాటుకోడి కానీ నార్మల్‌గా చికెన్ కర్రీ, తలకాయ కూర దేనితో తిన్నా కూడా అసలు సూపర్‌గా ఉంటుంది. సో, అలాంటి రాగి సంగటి అందరూ నార్మల్‌గా చేస్తారు. ఇది నేను చేసేదేమంటే అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట. అంటే దీన్ని వాళ్ళు ముందుగా రాగి పిండిని పులియబెట్టి చేస్తారు. ఆ పులిసిన రాగి పిండితో చేశారంటే ఆ టేస్ట్ ఉంటుంది. అస్సలు ఇంకా ఏది కూడా దీని ముందర సాటి రాదనలో ఒక 2 గ్లాసెస్ రాగి పిండి తీసుకొని, దానికి ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసి, బాగా ఇలా బీటర్‌తో కానీ, విస్కర్‌తో కానీ మెత్తగా ఉండలు లేకుండా మిక్స్ చేయాలనమాట. చూసారా? నాకు మా పిల్లలు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నారో, అలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక కాటన్ క్లాత్‌ని చెమ్మచేసి ఈ విధంగా దాని మీద పెట్టి అంటే గాలనేది వెళ్ళకుండా ఫుల్లుగా దారంతో కట్టేసేయాలనమాట. సో, లోపల పిండి అలాగే ఉంటుంది. దానికి గాలి, వెలుతురు ఏది వెళ్ళనివ్వకుండా ఈ విధంగా టైట్‌గా కట్టేసి ఎండలో మార్నింగే పెట్టేసేయాలి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే ఎండలోనే ఉంచాలంటే ఆ సన్‌లైట్‌కి ఈ రాగి పిండనేది ఫ్లేవర్ ఇంకా ఎక్స్‌ట్రాగా ఉండి ఆ పులుస్తుంది కదా! అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఎండలో మార్నింగ్ టు ఈవినింగ్ అలాగే పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మనం కొంచెం 8 ఆ టైంలో మనం సంగటి చేసుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. సో, నేనిక్కడ ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. దాన్ని బాగా కడిగి నానబెట్టేసాననమాట. ఒక 1 అవర్ సేపన్నా నానబెట్టాలి. చాలా బాగా మెత్తగా వస్తుందన్నము. అండ్ అలాగే రుచికి సరిపడా కల్లులుప్పు కూడా వేసి, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అన్నాన్ని ఉడకనివ్వాలి. సో, మనం ఒక గ్లాస్ బియ్యానికి 5 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలనమాట. సో, అన్నం బాగా మెత్తగా ఉడికేలాగా మిడిల్‌లో కలుపుతూ రావాలి. అన్నం మెత్తబడింది, ఉడికిపోయింది అని తెలిసిన తర్వాత మంట ఇప్పుడు సిమ్‌లో పెట్టండి. మంట సిమ్‌లో పెట్టేసి మనం ఆల్రెడీ పులియబెట్టుకున్నాం కదా! రాగి పిండి చూసారా? ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఇంకొకసారి మళ్ళా కూడా బాగా మిక్స్ చేయండి. సో, బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేసుకున్న అన్నంలో దాన్ని అలాగే పోసేసేయాలనమాట. మొత్తాన్ని పోసేసి ఒక 10 నిమిషాలు సిమ్‌లో అలాగే వదిలేయండి. అప్పుడు ఈ రాగి పిండి అనేది బాగా ఉడుకుతుందనమాట. లేకపోతే పచ్చి వాసన వస్తుంది. సో, ఒక 10 నిమిషాల తర్వాత ఇలా పప్పు గుత్తి ఉంటుంది కదా! పప్పు గుత్తి కానీ ఇలా రాగి సంగటికి కవ్వం ఉంటుంది. అది కానీ తీసి బాగా మనం పిండిని గెలకాలి. సో, మొత్తం అంటే వైట్ రైస్ అనేది లేకుండా మొత్తం రాగి పిండి అనేది అంతా రైస్‌కంతా కలవాలనమాట. చూసారు కదా! అంతే రాగి సంగటి తయారైపోతుందండి. ఇది యూజువల్‌గా మేము గంగమ్మకి పెట్టినేటప్పుడు చేస్తాము. సో, ఈ విధంగా రాగి సంగటి తయారు చేసేసి మరుసటి రోజు అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత ఈ విధంగా ఆ రాగి సంగటిలోకి పెరుగు, ఎక్స్‌ట్రాగా సాల్ట్ అండ్ అలాగే ఆనియన్స్ సన్న సన్న ముక్కలుగా కట్ చేసి, సో, అంబులు చేసేసి మనం పోసామంటే తాగుతుంటే ఎంతైనా తాగాలనిపిస్తుంది. మా జాతరైతే యాక్చువల్‌గా సమ్మర్‌లో వస్తుందనమాట. సమ్మర్‌లో ఈ రాగి అంబిలి అనేది చాలా హెల్తీ కదా! ఎందుకంటే బాడీలో వేడిని తగ్గించి మనల్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. సో, మా జాతర 1 వీక్ జరుగుతుంది. ఈ 1 వీక్‌లో డైలీ కూడా ఎవరో ఒకరు అంబలి పోస్తూనే ఉంటారు. సో, ఈ జాతర టైంలో అయితే అసలు అంబలి కుదుండదనమాట. అంత టేస్టీగా ఉంటుంది. మీరెవరైనా కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. చాలా బావుంటుంది. నార్మల్ సంగటిలా కన్నా కూడా ఈ విధంగా చేస్తే ఆ టేస్ట్‌లో డిఫరెన్స్ మీరే కనుక్కుంటారు. ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అలాగే నా వీడియో ఫస్ట్ టైమ్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియోని లైక్ చేసి, ఈ రెసిపీ ఎలా ఉందో ఏంటో కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.